వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. వడపర్తి పట్టణ కేంద్రంలో ఈ రోజు బస్సు డిపో సందర్శించిన అఖిలపక్ష ఐక్య వేదిక డిపో మేనేజర్ కి వినతి పత్రం ఇస్తూ అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ దూర ప్రాంతాలకు మారుమూల ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలకు బస్సులు వేయాలని, స్క్రాప్ బస్సుల్లో స్థానంలో 20 బస్సులు వచ్చాయని, అవి సరిపోక మరో 25 బస్సులు డిపోకు అవసరమని వెంటనే తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, రాజ్ కుమార్, మన్యం నాయక్, రాము నాయక్, శివకుమార్, పుట్టపాక బాలు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు అఖిలపక్ష ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కలవడం జరిగింది. పాత బస్టాండ్ దగ్గర పాత బస్టాండ్ త్వరగా పనులు చేయాలని, అలాగే ఈ వనపర్తికి వచ్చిన స్క్రాప్ దాని స్థానంలో బస్సులు వచ్చాయి. ఆ బస్సులు కొన్ని తీర్థయాత్రలు పోయే దూర ప్రాంతాలకు కానీ, తర్వాత ఇక్కడ గుమ్మడం, పెద్దమందడి, విశాలమైన పెద్దమందడి రూట్ల హైదరాబాదు ఇలాంటి ప్రాంతాల్లో బస్సులు లేని ప్రాంతాల్లో ఏమని మేము డిపో మేనేజర్ గారిని అడిగాము. తర్వాత ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, తగినన్ని బస్సులు లేవు, వనపర్తికి బస్సులు తెప్పియాలని మేము కోరుతున్నాము. వనపర్తి డిపోకు ఒకప్పుడు చాలా పేరెన్నిక కన్నా డిపో కాబట్టి బస్సులు తగ్గినవి, స్క్రాప్ పోయిన చాలా వరకు. స్క్రాప్ పోయిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు వచ్చాయి, కానీ ఇంకా చాలా కావాలి. దాదాపు 150-160 బస్సులు ఉండే డిపోలో ఇప్పుడు 60 బస్సులకు వచ్చింది కనుక వెంటనే బస్సులు తెప్పించి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ మేము కోరుతున్నాము. ధన్యవాదాలు.